అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడే చాలామంది మగవాళ్ళు అసలు ఈ అంగస్తంభన సమస్యకి గల కారణాలు ఏమిటి అని తెలియక అండ్ అసలు ఆ కారణం ఏంటో తెలుసుకోకుండా ఏదో ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. ముందుగా ఈ వీడియోలో నేను అసలు అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఈ న్యాచురల్గానే హెల్దీ లైఫ్ స్టైల్తో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా సిగ్రస్క్లం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎప్పుడైతే మగవాళ్ళు సెక్స్ చేయాలి అనుకుంటారో లేదా సెక్షువల్ కోరికలు వస్తాయో, ఈ సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు లేదా సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు అంగం అనేది పూర్తిగా గట్టిపడక జస్ట్ సైజు పెరిగిద్ది, గట్టిపడదు, జస్ట్ సైజ్ పెరిగిద్ది. అండ్ ఇట్లా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ స్టిఫ్నెస్ లేక వెజైనాలోకి వెనులోకి వెళ్లకుండా బెండ్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది అనమాట. లేదా సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో మెత్తగా అయిపోయి సెక్షువల్గా కంప్లీట్గా చేయలేకపోతారు. దాన్నే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యంగా ఎవరిలో అయినా సరే ఒక 5 కారణాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డయాబెటీస్, అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ అనేది కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి హైపర్ టెన్షన్, అంటే బీపీ ఉండి బీపీ కంట్రోల్లో లేకపోయినా కూడా ఈ సెక్షువల్గా అంగస్తంభన సమస్య వచ్చింది. అండ్ థర్డ్ వచ్చేసి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, ఎవరిలో అయితే ఎక్కువగా సిగరెట్లు తాగుతా లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ, ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉండి బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో లేకపోతే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. 25 ఇయర్స్ నుంచి 65-70 ఇయర్స్ దాకా ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే ఈ షుగరు బీపీ ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండి వెయిట్ ఎక్కువగా ఉండి లేకపోతే కొలెస్ట్రాల్ లాంటి బ్లడ్లో ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది, దాంతోపాటు అసలు ఈ ప్రాబ్లము షుగరు బీపీ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు ఈ షుగరు బీపీ లేదా స్మోకింగ్ ఆల్కహాల్ లేదా ఒబేసిటీ కొలెస్ట్రాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎందుకు ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అనేది, ఎవరిలో అయితే అంగం లోపల ఈ కార్పోరా క్యావర్నోజా అనే ఒక స్మూత్ మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే స్మూత్ మజిల్లోకి సెక్షువల్గా కోరికలు వచ్చినప్పుడు బ్లడ్ ఎక్కువ వస్తుంది. బ్లడ్ ఎక్కువ రావడం వల్ల సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ బ్లడ్కున్న ఫోర్స్ వల్ల ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అయ్యిద్ది, మజిల్ సాగిద్ది. ఈ మజిల్ ఎంత స్మూత్గా ఉంటే సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు బ్లడ్ అంత ఎక్కువగా వచ్చిద్ది. బ్లడ్ ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ ఉన్న మజిల్ సాగిద్ది, స్ట్రెచ్ అయ్యిద్ది, కాబట్టి పెన్నిస్ పెద్దగా అయ్యిద్ది, ఎరెక్షన్ వచ్చిద్ది. సో నార్మల్గా ఎరెక్షన్ వచ్చే మెకానిజం అదనమాట. సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు దీంట్లో బ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ బ్లడ్కున్న ఫోర్స్ వల్ల మజిల్ సాగటం వల్ల పెన్నిస్ పెద్దగా అయ్యిద్ది, గట్టిగా అయ్యిద్ది. ఎవరిలో అయితే షుగరు బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండి ఒబేసిటీ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో స్లోగా ఈ పెన్నిస్లో ఉన్న ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్ అయిపోయింది, మజిల్ గట్టిగా అయిపోయింది అనమాట. స్టిఫ్నెస్ వచ్చేస్తుంది మజిల్లో. ఈ మజిల్కి స్టిఫ్నెస్ రావటం వల్ల పెన్నిస్కి అంటే అంగానికి వచ్చే రక్త సరఫరా అనేది తగ్గిపోయింది. అది ఫస్ట్ ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పెన్నిస్కి ఒకవేళ బ్లడ్ వస్తున్నా ఈ మజిల్ గట్టిగా అయిపోవటం వల్ల ఆ బ్లడ్కున్న ఫోర్స్ సరిపోదు, మజిల్ స్ట్రెచ్ అవడానికి, మజిల్ సాగటానికి ఆ బ్లడ్కున్న ఫోర్స్ సరిపోదు అనమాట. సో అట్లాంటప్పుడు ఏమైంది అంటే జస్ట్ పెన్నిస్ ఉన్నదానికన్నా సైజ్ పెరిగిద్ది కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మజిల్ స్మూత్గా ఉండి బ్లడ్ ఎక్కువగా వస్తుందో అప్పుడు మజిల్ కంప్లీట్గా సాగి పెన్నిస్ హార్డ్నెస్ వస్తుంది. కానీ ఈ మజిల్ గట్టిగా అయిపోయి పెన్నిస్కి బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనుకోండి, జస్ట్ సైజ్ పెరిగిద్ది పెన్నిస్ కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోయింది. సో షుగరు బీపీ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఈ మజిల్ కనుక డ్యామేజ్ అయిపోయి మజిల్లో స్టిఫ్నెస్ వచ్చి లేదా ఈ పెన్నిస్లో ఉన్న మజిల్కి బ్లడ్ సప్లై తగ్గిపోతే దానివల్ల అంగస్తంభన సమస్య రావడం అనేది చాలా సాధారణంగా ఎవరిలో అయినా సరే ఒక ప్రాబ్లం అనమాట. అయితే న్యాచురల్గానే ఈ అంగస్తంభన సమస్యని ఏ విధంగా ఓవర్కమ్ చేయవచ్చు లేదా ఈ ప్రాబ్లం అధిగమించవచ్చు అంటే ఫస్ట్ షుగరు బీపీ ఉంటే ఖచ్చితంగా షుగరు బీపీ కంట్రోల్లో ఉండాలి. ఎంత బెటర్గా షుగరు బీపీ కంట్రోల్లో ఉంటే ఈ మజిల్ డ్యామేజ్ అనేది అంత తక్కువగా జరిగిద్ది.
సో దానివల్ల సెక్షువల్ సమస్యలు రాకుండా ఉంటాయి. సెకండ్ వచ్చేసి డైలీ ఎక్సర్సైజ్ చేసి బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గిపోయి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఈ మజిల్ అనేది హెల్దీగా ఉంటుంది. కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ హెల్దీగా ఉండి దానివల్ల పెన్నిస్కి బ్లడ్ ఫ్లో పెరిగిద్ది, ఎరెక్షన్స్ బాగా వస్తాయి. అండ్ థర్డ్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయటం వల్ల బ్లడ్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. సెక్సువల్గా ఎంజాయ్ చేయాలి, సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేది చాలా చాలా ముఖ్యము. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల బ్లడ్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మజిల్ డ్యామేజ్ అయ్యిద్ది, దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోయి మజిల్ హెల్తీగా ఉంటుంది, ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరిగి దానివల్ల సెక్షువల్గా పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్. ఎవరిలో అయితే ఈ సిగరెట్లు లేకపోతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో కూడా ఈ మజిల్ స్లోగా డ్యామేజ్ అయిపోయి దానివల్ల కూడా ఈ సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది కామన్గా ఎవరిలో అయినా సరే ఉండే ప్రాబ్లము. కరెక్ట్గా దానికి కారణం ఏంటి, పెన్నిస్లో ఈ మజిల్, కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది ఎలా ఉంది, ఈ మజిల్కి వచ్చే బ్లడ్ సప్లై అనేది ఎలా ఉంది, ప్లస్ దాంతోపాటు హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా కరెక్ట్గా మీ ప్రాబ్లంకి కారణం ఏంటి అనేది తెలుసుకొని ఈ ప్రాబ్లమ్ని మీరు సింపుల్గా అధిగమించాలి, మీరు సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఫస్ట్ అసలు ఆ ప్రాబ్లంకి కారణం ఏంటి, ఈ పెన్నిస్ లోపల బ్లడ్ వెజల్స్ మజిల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ పెన్నిస్లో మజిల్ ప్రాబ్లం కాకుండా పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లైలోనే ప్రాబ్లం అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి, మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.